ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చవితి. సంకటహర చవితి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య బహుళ తదియ, పగలు 11:38 వరకు. తదుపరి చవితి తిథి ప్రారంభం. నక్షత్రం ఆశ్లేష, సాయంత్రం 4:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. బంధువర్గీయులతోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూర్చొని మాట్లాడుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు, నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. సంతానము, అలాగే వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా శ్రమకి గురవటం, అలాగే వీరు ఆశించినట్టుగా ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఆర్థిక పురోగతి లేకపోవటం వీరికి ఇబ్బందిగా గోచరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. గురు దర్శనం చేసుకోవటము, ఆశ్రమాలకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అయితే మీరు పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు నూతన వస్తు వాహనాలు సమకూర్చుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విందు వినోదాలకి వెళ్లేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఈరోజు ప్రత్యేకించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు అనేవి గోచరించటం లేదు. ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. విహారయాత్రలకు వెళ్ళటం కానీ లేదా బంధువులు, స్నేహితులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అయితే మీ యొక్క పాత మిత్రుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. సంతానానికి వారికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. నూతన వస్తు వాహనాలు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. స్వగృహం గురించి ఆలోచన చేయటము, అలాగే ముఖ్యంగా మీరు వివాహ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మిథున రాశి వారికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, కుటుంబ పరంగా కూడా ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడేందుకు అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి.
శ్రేయోభిలాషుల సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రతి విషయంలో ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక మిథున రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అయితే అధికంగా కనపడుతూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ప్రతి పని కూడా ఆచితూచి చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఏ పని తలబెట్టినా అది ఆలస్యంగా పూర్తవటం కానీ లేకపోతే పూర్తి కాకపోవటం వలన మీకు నిరాశ నిస్పృహ అనేది కలుగుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. దుబారా ఖర్చులు అధికంగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక సలహాలు సూచనలు పాటించకపోవటం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోనూ ఆర్థిక స్థితిగతులలోనూ ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈరోజు సంకటహర చవితి సందర్భంగా గణేశుని ద్వాదశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా మంచి మార్పులు కనిపిస్తూ ఉంటాయి గనక ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. సంతానానికి సంబంధించి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఎటువంటి ఆటంకాలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక పురోగతి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటము, మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయావకాశాలు, మిమ్మల్ని నలుగురు గుర్తించటము మెచ్చుకోవటము, ఇలాగా అనేక అంశాలలో మీరు ఆశించిన దానికంటే కూడా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక సింహరాశి వారు ఈరోజు సంకటహర చవితి సందర్భంగా సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వీరి యొక్క ఆరోగ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటిపైనే అధిక శ్రద్ధాశక్తులు వీరు కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. పాత బకాయిలు రుణాలు తీర్చడానికి ప్రయత్నిస్తారు. స్థిరాస్తులు కానీ నగదు కానీ ఏవైతే వీరు తనఖా పెట్టారో వాటిని విడిపించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. నూతన వస్తువాహనాలు అమర్చుకునేందుకు కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని యొక్క కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే చికాకులు అధికంగా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రమకి తగినట్టుగా ఫలితం లభించట్లేదనే మాట మీరు ఎక్కువగా అంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి అనాలోచితంగా అనే మాటల వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. స్నేహితులు బంధువులు కూడా మీకు దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సమయస్ఫూర్తితోటి నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరు కూడా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అలసటకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా వీరికి అధికంగా గోచరిస్తున్నాయి.
దీర్ఘకాలిక పెట్టుబడులు, పొదుపు వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని యొక్క ద్వాదశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కూడా వీరికి ఉద్యోగపరంగా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆర్థికంగా అనుకూలత అనేది కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తులు గనక అమ్మితే వాటికి సంబంధించి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా వీరికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వాటిల్లో కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా మీరు నడుచుకుంటూ ఉంటారు. ఆస్తి తగువులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా ముఖ్యంగా వీరి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అధిక ఒత్తిడి ఉన్నా, శ్రమ ఎక్కువగా ఉన్నా తట్టుకొని పనులు పూర్తి చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా మీరు నిర్వహిస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా రుణ విమోచక గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అదృష్టం వరిస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీకు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. హఠాత్తుగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు, ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకోవటము, అదనపు బరువు బాధ్యతలు, మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయం చేయటం ఇలాంటివన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన స్త్రీలకి నూతన వ్యక్తుల పరిచయం అనేది కలిగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. చికాకులు పెరుగుతాయి. అనారోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆర్థిక ఇబ్బందులు లేదా ఆర్థిక సంబంధంగా ఉండే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని యొక్క వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం జాగ్రత్త అనేది అవసరం. వీరి కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బంధువులతోటి, స్నేహితులతోటి, సోదర సోదరీమణులతోటి ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్థలాలు అలాగే మీ ఇళ్ళు వీటిని అమ్మే పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. ప్రతి వారికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆశించిన దానికంటే కూడా తక్కువ ధరకి మీ స్థిరాస్తుల్ని అమ్మాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక వీటన్నిటితో పాటు మీరు మీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఇతర వృత్తులలో ఉన్నవారు కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా పెట్టిన పెట్టుబడులలో నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీ యొక్క స్నేహితుల వలన ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మిన వారి వలన మోసపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు వారి యొక్క ఉన్నతాధికారుల సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకి భాగస్వామ్యం వలన లాభం కలుగుతుంది.
ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశము. ప్రతి పని గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. నూతన ఆలోచనల వలన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పుల గురించి వీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఈ మార్పులు ముఖ్యంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థల మార్పు, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. నూతన గృహం గురించి లేదా మీరు గనక ఇల్లు మారాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి నూతన పనులు, నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం అనేది గోచరిస్తోంది. ఆర్థిక పరంగా ఇబ్బందికి గురవుతున్న సమయానుకూలంగా మీకు ఆర్థిక సహాయం అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్స్లోనూ, రియల్ ఎస్టేట్లోనూ ఉన్న వారికి ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.